కౌండిన్యగోత్ర సంకలితుడాపస్తంభసూత్రుడు పుణ్యుండు శుభగుడైన భీమన మంత్రికి ప్రియపుత్రుడన్నయ కలకంటి తద్భార్య గౌరమాంబ కమలాప్తువరమున కనిన సోమన మంత్రి వల్లభ మల్లమ వారితనయుడెల్లన అతనికి లాలుమాజమ వారి పుత్రుడు వంశవర్ధనుండు లలితమూర్తి బహుకళానిధి కేసన దానమాన నీతి ధనుడు ఘనుడు తన కులకమాంబ ధర్మగేహినిగాగ మనియే శైవశాస్త్రమతము కనియే. ఇక మా వంశ చరిత్ర. కౌండిన్యసగోత్రంలో ఆవిర్భవించిన వాడు అపస్తంభసూత్ర అనుయాయి, పుణ్యాత్ముడు, ధన్యాత్ముడు అయిన వాడు భీమన మంత్రి. ఆయన కుమారుడు అన్నయ్య, ఆయన అర్ధాంగి గౌరమాంబ. ఆ దంపతులకు సూర్యుని వరప్రసాదం వల్ల సోమన జన్మించాడు. ఆయన ఇల్లాలు మల్లమ్మ, ఆ సతీపతుల సంతానం ఎల్లన, ఆయన భార్య మాచమ్మ. వారిద్దరికీ వంశవర్ధనుడైన కేసనమంత్రి ఉదయించాడు. చక్కనివాడు, పెక్కు కళలలో ప్రసిద్ధుడు, దాత, నీతిమంతుడు, ఆభిమానధనుడు అయిన కేసన్నగారు లక్కమాంబను సహధర్మచారినిగా వరించి శాస్త్ర సమ్మతమైన శైవమతాన్ని స్వీకరించాడు. నడవదు నిలయము వెలువడి తడవదు పరపురుషు గుణము తన పతినుడు గడవదు వితరణ కరుణలు విడువదు లక్కాంబ విబుధ విసరమోగడన్. ఆ లక్కమాంబ మహా ఇల్లాలు. ఇంటి బయటకు కాలు పెట్టి ఎరుగదు. పరపురుషుల సంగతి తలచుట ఎరుగదు. భర్త మాట జవదాటి ఎరుగదు. దాన ధర్మాలకు, దయాదాక్షిణ్యాలకు పెట్టింది పేరు. పెద్దల మన్ననలను పొందిన మహాసాధ్వి. మానినులీడుగారు బహుమాన నివారిత దీనమానసగ్లానికి దాన ధర్మమతి గౌరవ మంజులత గభీరదాస్థానికి ముదుసానికి సదాశివ పాదయుగార్చనానుకంపానయ వాగ్భవానికి బమ్మెరకేశయలకసానికి. లక్కమాంబ బీదసాదలను ఆదరించి వారి కష్టాలు పోగొట్టే చల్లని తల్లి. ఔదార్యానికి, బుద్ధి చాతుర్యానికి, సౌందర్యానికి, గాంభీర్యానికి ఆమె పెట్టింది పేరు. సదాశివుని పాదాలు అర్చిస్తూ, దయతో కూడిన నయవాక్కులతో, సాక్షాత్తు భవానీమాతలా కనిపించే ఆ కేశయ్యగారి ధర్మపత్నికి సామాన్య కాంతలు సాటిరారు. మానినికిన్ పుట్టితిమేమిరూరమగ్రజాతుడు ఈశ్వర సేవా కాముడు తిప్పన. మానినికిన్ పుట్టితిమి మేమిరూరమగ్రజాతుడు ఈశ్వర సేవా కాముడు తిప్పన. పోతన నామవ్యక్తుండ సాధునయయుక్తుండన్. అయిన నేను నా చిత్తంబున పెన్నిధానంబునుంబోని శ్రీరామచంద్రు సన్నిధానంబు కల్పించుకుని, ఆమెకి మేమిద్దరం కొడకులం పుట్టాము. పెద్దవాడు తిప్పన, ఆయన ఈశ్వరార్చన కళాశీలుడు. నేను చిన్నవాణ్ణి. నా పేరు పోతన. పెద్దల అడుగుజాడల్లో నీతియుక్త సాధువర్తనతో మెలగేవాడిని. అట్టి నేను శ్రీరామచంద్రుణ్ణి నా నిండుగుండెలో నిలుపుకొన్నవాడని అయి